మీనాని మెట్ల మీద నుంచి నెట్టేస్తూ ప్రభావతి కంటపడ్డ రోహిణి. షాక్లో ప్రభావతి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. హాస్పిటల్లో ఎవ్వరూ లేని టైం చూసి మనోజ్ని చూడడానికి చింటూ, సుగుణమ్మ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు రావడం ఎవ్వరూ చూడట్లేదు అని వాళ్ళు అనుకుంటారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన మీనా వాళ్ళని గమనిస్తుంది. మీనా, చింటూ, సుగుణమ్మ ఇద్దరు హాస్పిటల్లోకి రావడం చూసి వీళ్ళేంటి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరిని చూడడానికి వచ్చారు, అది కూడా ఈ టైంలోనా, తనకేమన్నా బాగోలేదా, సుగుణమ్మ గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి చూయించుకోవడానికి వచ్చారేమో, వెళ్ళి కనుక్కుందామని వాళ్ళ దగ్గరకు వెళ్ళబోతుంది మీనా. అప్పుడే రోహిణి అక్కడికి వచ్చి, ఏంటమ్మా మీరు రావడం ఎవరూ చూడలేదు కదా, మనోజ్ ఇప్పుడు పడుకొని ఉన్నాడు, తనకు కనపడకుండా, తను మేల్కోకుండా, ఎటువంటి సౌండ్ చేయకుండా దూరం నుంచి మనోజ్ని చూసి వెళ్ళిపోండి. మీరు ఏదైనా సౌండ్ చేసి ఎవరి కళ్ళల్లోనైనా పడితే కనుక నేను ఎవ్వరికీ సమాధానం చెప్పుకోలేను, దయచేసి జాగ్రత్తగా లోపలికి రండి అని రోహిణి సీక్రెట్గా వాళ్ళని మనోజ్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అయితే రోహిణి చింటూ చెయ్యి పట్టుకొని సుగుణమ్మని తీసుకొని మనోజ్ రూమ్ వైపు వెళ్ళడం మీనా చూసేస్తుంది. మీనా చూస్తుంది అన్న విషయం రోహిణికి తెలీదు. మీనా, ఏంటి వీళ్ళు ఇలా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ మనోజ్ రూమ్ వైపు వెళ్తున్నారు అంటే రోహిణికి చింటూ, సుగుణమ్మ గారు ముందుగానే పరిచయం ఉన్నారా? పరిచయం లేని వ్యక్తి అయితే అలా దగ్గరగా మాట్లాడరు కదా, ఎప్పుడు వాళ్ళని చూసినా విసుక్కుంటూ చిరాకు పడుతూ ఉంటుంది. ఇప్పుడేంటి ఇలా ఇంత క్లోజ్గా మాట్లాడుతూ సీక్రెట్గా తనని అక్కడికి తీసుకువెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అని మీనాకి అనుమానం వస్తుంది. వాళ్ళనే ఫాలో అవుతుంది. వాళ్ళకు కనపడకుండా మనోజ్ రూమ్ దగ్గరకు వెళ్ళి రూమ్ బయట నుంచొని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. అయితే సుగుణమ్మ, చింటూ ఇద్దరూ కూడా మనోజ్ని చూసి, అయ్యో ఎలాంటి పరిస్థితి వచ్చింది బాబు నీకు అని మాట్లాడబోతుంది. అయితే రోహిణి వెంటనే సుగుణమ్మ నోరు మూసేసి వాళ్ళని తీసుకొని బయటకు వస్తుంది. ఏంటమ్మా నువ్వు, నీకు ముందే చెప్పాను కదా, ఏ సౌండు చేయొద్దు, ఏం మాట్లాడొద్దు, చూసి వెళ్ళిపోవాలి అని, ఇప్పుడేంటి ఇలా అంతా మర్చిపోయి మనోజ్ ముందు నన్ను పట్టించేసేలా ఉన్నావే అని రోహిణి కోప్పడుతుంది. ఇక అప్పుడే సుగుణమ్మ, సర్లే కొంచెం తనని ఆ సిచ్యువేషన్లో చూసేసరికి నేను నోరు జారాను, ఇప్పుడేం కాలేదు కదా, ఇక వదిలేసేయి, మేము ఇంకా వెళ్ళిపోతాము, మనోజ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, తనకు భగవంతుని దయతో తన కళ్ళు తిరిగి వస్తాయి, ఏం కంగారు పడొద్దును చెప్పు, అంత మంచి అబ్బాయికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే నా మనసు చాలా బాధగా ఉంది అని సుగుణమ్మ బాధపడుతుంది. చింటూ కూడా, అమ్మ నేను మీతోనే ఉంటానమ్మా, నాకు ఇక్కడ ఉండాలనుంది, దయచేసి నన్ను నీతో ఉంచుకోమ్మా అని రిక్వెస్ట్ చేస్తాడు. అదంతా కూడా దూరంగా ఉండి గమనిస్తున్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా, నేను చూస్తుందంతా నిజమేనా? అంటే చింటూ రోహిణి కొడుకా, లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి మీనా అయితే ఆలోచనలో పడిపోతుంది. ఇక అప్పుడే మీనా అనుకోకుండా పక్కకు జరగడంతో అక్కడే ఉన్న కుండీకి తన కాలు తగిలి చిన్నగా శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న రోహిణి వెంటనే అటు చూస్తే అక్కడ మీనా ఉంటుంది. మీనా వాళ్లకు కనపడకుండా వెనక్కి తిరిగి పక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది. అయితే రోహిణి మాత్రం మీనా చీరను చూసేస్తుంది. అది ఖచ్చితంగా మీనానే, నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేను, ఖచ్చితంగా ఈ విషయం మీనా బాలుకు చెప్పేస్తుంది, దాంతో ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది, నా నిజస్వరూపం బయటపడిపోతుంది, నేను చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు అంతా కూడా వాళ్ళకు తెలిసిపోతాయి అని రోహిణి టెన్షన్ పడుతుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటుంది. వెంటనే సుగుణమ్మని, చింటూని అక్కడి నుంచి పంపించేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రోహిణి, నేను ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ తీసుకోలేను, ఖచ్చితంగా మీనా ఈ విషయం అందరి ముందు బయటపెట్టేస్తుంది, ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి, మీనా ఈ విషయం బయట పెట్టకుండా తన నోరు మూయించాలి, అంటే మీనానే మాట్లాడలేని స్థితిలో పెట్టాలి, ఖచ్చితంగా మీనా చెప్పేస్తుంది కాబట్టి నేనేం చేయాలి భగవంతుడా అని రోహిణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రోహిణి అలా టెన్షన్ పడుతూ అక్కడ నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ముందు నేను మీనాని పట్టుకోవాలి, ఇక్కడ నుంచొని ఆలోచిస్తే మీనా వెళ్ళిపోయి బాలు కాల్ చేసేస్తుంది కూడా అని వెంటనే మీనా కోసం వెళుతుంది. మీనా అప్పుడే అక్కడి నుంచి కంగారుగా మెట్లు దిగుతూ కనపడుతుంది. అప్పుడే రోహిణికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే గబాగబా మీనా వెనకాలే వెళ్ళి మీనాని మెట్ల మీద నుంచి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది.
చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి అది చూసేస్తుంది. ఏ రోహిణి, ఏం చేస్తున్నావు నువ్వు? మీనాని అలా మెట్ల మీద నుంచి నెట్టేస్తున్నావేంటి అని పెద్దగా అరుస్తుంది. అప్పుడే రోహిణి వెనక్కి తిరిగి ప్రభావతిని చూస్తుంది. అత్తయ్యగారు, మీరెప్పుడు వచ్చారు? నేను జారి పడబోయాను, మీనాని నెట్టేయడం లేదు అని చెప్పి కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రభావతి ఇంటెన్షన్గానే రోహిణి మీనాన్ని నెట్టేయడం చూసేస్తుంది కాబట్టి అస్సలు ఒప్పుకోదు. నేను మొత్తం చూశాను, నువ్వు కావాలనే మీనాన్ని నెట్టేయబోయావు. అసలు ఎందుకు ఇలా చేసావు? ఏంటి మీనాకి నీకు ఉన్న శత్రుత్వం ఏంటి? మీనా ఎంతైనా ఇంటి కోడలు. తనంటే నాకు నచ్చకపోయినా కూడా తన ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఉంటానా? ఎందుకు ఇలా చేసావు, నిజం చెప్పు అని చెప్పి ప్రభావతి రోహిణి చెంప పగలగొడుతుంది. రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే మీనా ప్రభావతి దగ్గరకు వచ్చి తనని అడిగితే తనేం చెప్తుంది అత్తయ్య? నేను ఏదోలే పోనీలే, ఈ విషయం గురించి చిన్నగా రోహిణితో మాట్లాడి ఆ తర్వాత అందరి ముందు చెప్దామనుకున్నాను, కానీ రోహిణి నన్ను చంపడానికే ప్రయత్నించిందంటే తను ఎంత దూరమైనా వెళ్తుంది. ఈ విషయం వెంటనే అందరికీ చెప్పాలి అని బాలుకు ఫోన్ చేసి అక్కడికి రప్పిస్తుంది. బాలు సత్యం ఇంకా రవి శృతిలను తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడే మీనా తను చూసింది అక్కడ జరిగింది అంతా కూడా అందరి ముందు బయటపెడుతుంది. రోహిణి ఒప్పుకోదు, బుకాయిస్తుంది. అప్పుడే నా దగ్గర ఏ సాక్ష్యం లేదనుకుంటున్నావా? హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీయమంటావా అని చెప్పి మీనా రోహిణిని బెదిరిస్తుంది. అప్పుడే రోహిణి షాక్ అవుతుంది. నాకు వాళ్ళు తెలుసు, అంతే తప్ప వాళ్ళకి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు మనోజ్ని చూడ్డానికి వచ్చారు. నేను మనోజ్ నిద్ర లెగుస్తాడు అని చెప్పి సైలెంట్గా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి చూపించి బయటకు పంపించేస్తాను, అంతే తప్ప నాకు వాళ్ళకి ఏ రిలేషన్ లేదు అని చెప్పి చాలాసేపు కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే మీనా, చింటూ నీ కన్న కొడుకే కదా, నిజం చెప్పు రోహిణి అని నిలదీస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ రోహిణిని చూసి నాకు మొదటి నుంచి తనని ఎక్కడో చూసినట్టు డౌట్గానే ఉంది. ఆ రోజు ఇక్కడ మా ఆవిడే గైనకాలజిస్ట్, తనని కన్సల్ట్ చేయడానికి వచ్చింది ఈవిడికి ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగానే జరిగింది, ఒక బిడ్డ కూడా ఉన్నాడు, రెండోసారి ప్రెగ్నెన్సీ రావట్లేదని చెక్ చేయించుకోవడానికి వచ్చింది అని చెప్పి నిజం చెప్పేస్తాడు. అదంతా విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రభావతి అయితే అవాక్కైపోతుంది. ఏంటి, రోహిణికి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడా? ఆ బిడ్డే చింటూనా? రోహిణి మా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిందా? ఏమీ తెలియనట్టే నా బిడ్డని పెళ్లి చేసుకుందా? అసలు రోహిణి నిజస్వరూపం ఏంటి అని చెప్పి ప్రభావతి షాక్ అయిపోతుంది. బాలు మీనా కూడా రోహిణి చేసిన తప్పులు, చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు అన్నీ కూడా ఎలా బయట పెట్టాలా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రోహిణి గురించి ఇంత పెద్ద విషయం తెలియడంతో వాళ్ళు కూడా ఊహించని విధంగా షాక్ అవుతారు. రోహిణి, నువ్వు ఇప్పటి వరకు డబ్బుల విషయంలోనే మోసం చేసావు అనుకున్నాం, కానీ నువ్వు ఇంత పెద్ద మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా రోహిణిని గురించి మాటలంటూ ఉంటారు. సత్యమైతే అసలు ఆ విషయం ఊహించలేక రోహిణి గురించి, మనోజ్ గురించి ఆలోచనలు పడిపోతాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనోజ్కి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి? అసలే వాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. వాడికి కళ్ళు వస్తాయో రావో కూడా తెలియదు. కళ్ళు వస్తాయి అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా తెలిస్తే వాడికి హార్ట్ అటాక్ వస్తుందేమో అని చెప్పి ప్రభావతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. రోహిణికి తను చేసిన మోసాలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని రోహిణిని తీసుకొని తన ఇంటికి వెళుతుంది. చెప్పవే, ఎన్ని మోసాలు చేశావో చెప్పు అంటూ రోహిణిని నిలదీస్తుంది. రోహిణికి ఇప్పుడు ఏం చేయాలో, ఎలా కవర్ చేయాలో, ఏం చెప్పాలో తెలియక ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వంక టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.